ధ్యానం కొరకై యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనము నుండి 15 వచనాల వరకు మనం చదవాలి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనము నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడ మోషేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాటని వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగచేయగా, నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయటకు కానీ వచ్చుచు పోవుచున్నట్టుకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు ఆనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాలేబు జీవితాన్ని గురించి మీరు మాతో సంగతులు బోధపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. రెండవసారి అదే సంగతులు మేము చదవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. నిలబడిన ఈ దినదాసుని మీరు బలపరచండి. మీ మహిమ కొరకై చేరి వచ్చిన మా అందరి క్షేమం కొరకై మీరు వాడుకొనండి. మీ మాటలు మేమందరము శ్రద్ధగా ఆలకించుట చేత మా ఆత్మీయ జీవితంలో క్షేమాన్ని పొందడానికి మీరు కృప చూపుదురని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, కాలేబు జీవితాన్ని గురించి మనము గతంలో 2 సంగతులు వినగలిగాం.
కాలేబు పేరు ఎందుకు పెట్టబడింది? దాని వెనక ఉన్న సంగతులు ఏంటి? ఈ కాలేబు దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో ఎంతటి నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో, ఆ నమ్మకత్వాన్ని కలిగిన వాడుగా తాను నిరీక్షణతో బలాన్ని ఏ రీతిగా పోగొట్టుకోకుండా శక్తివంతుడుగా తాను ఏ రీతిగా ఉన్నాడో అనే సంగతులు మొదటి సందేశంలో మనము వినగలిగాం. ఈ దినాన మన చదువుకున్న వచ్చిన భాగాల్లో మరికొన్ని సంగతులు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీదట నిలబడగలిగి ఉన్నాను. కాబట్టి వింటున్న మనమందరం కూడా మరలా ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతులు ఆలకించాలి. దేవుని వాక్యం మనకు వినబడుతున్నప్పుడు మన హృదయంలో ప్రార్థనతో ఎప్పుడైతే ఆలకించగలమో అప్పుడు మన హృదయాన్ని దేవుడు నింపుతాడు, మనల్ని తృప్తిపరుస్తాడు, మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కాలేబు జీవితంలో అతడు ఎంత శ్రేష్టమైన గుర్తింపును తాను పొందాడో గత సందేశం మనం విన్నాం. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరూ కూడా ఇద్దరు తప్ప అందరూ అరణ్యంలో వారు మరణించారు. కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన కానాను దేశంలో ప్రవేశించగలిగారు. వారిద్దరూ చాలా ప్రత్యేకమైన వారు. అందులో కాలేబు చాలా ధైర్యశాలి, యథార్థపరుడు. తాను దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచినవాడు. నిరీక్షణతో విజయాన్ని సాధించగలను అనే దృఢ నిశ్చయముతో తాను దేవుని కొరకై పటిష్టమైన ధైర్యశాలిగా, బలము కలిగిన శక్తిమంతుడిగా తాను చరిత్రలో కనబడుతున్నాడు. మనం చదువుకునే వచ్చిన భాగాల్లో నేను ఇప్పుడు చదువుతూ ఉండగా ఒక మాట నన్ను ఆకర్షించింది. ఏంటంటే, కాలేబుతో పాటు యెహోషువతో పాటు మిగతా 10 మంది కూడా వెళ్ళారు. వెళ్ళిన వారందరిలో కాలేబు, యెహోషువాలు మాత్రమే మంచి సమాచారాన్ని అందించారు. ధైర్యముతో కూడుకున్న, విశ్వాసముతో కూడుకున్న మాటలు అందించారు. మిగతా వారందరూ కూడా జనులను వారు భయపెట్టారు, చెడ్డ సమాచారాన్ని చెప్పారు. ఈ చెడ్డ సమాచారాన్ని చెప్పిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలు గోత్రాల్లో చేరిన వారే. ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాల తర్వాత ఆ చెడ్డవారందరూ చనిపోయారు. 45 సంవత్సరాలకు ముందే ఈ వార్త ప్రకటించబడిన తర్వాత మన సంఖ్యాకాండంలో చూస్తాం, వారందరూ కూడా మరణించినట్లుగా, దేవుడు వారిని మొత్తినట్లుగా, వారిని చంపినట్లుగా మనం గమనిస్తాం. వారందరూ చెడ్డ సమాచారాన్ని చెప్పిన వారే. కానీ ఆ విషయాన్ని గురించి కాలేబు మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ చెడ్డవారందరూ మరణించారు, వారు చెడ్డ సమాచారాన్ని చెప్పారు అని వారి గురించి చెడుగా మాట్లాడలేదు. గమనించండి ఆ వచ్చిన భాగాన్ని. మనము ఇప్పుడు చదువుకున్న వచ్చిన భాగాల్లో మనం గమనించినప్పుడు 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన ఏమంటున్నాడు? బా, ఎంత మంచి మనసు ఇది. నాతో బయలుదేరి వచ్చిన నా సహోదరులు. మామూలుగా ఏమనాలి? చెడ్డ సమాచారం చెప్పిన ఆ దుర్మార్గులు అనాలా లేదా? ఆ సందర్భంలో సంఖ్యాకాండం మనం చదువుకున్నాం. జనుల హృదయం వారు భయపెట్టారు. ప్రజలందరూ మోషేకు, దేవునికి విరోధంగా సనగడం మొదలుపెట్టారు. దేవునికి విరోధమైన సనుగు మొదలైంది. ఎవరిని బట్టి? ఆ 10 మందిని బట్టి. వారందరూ సమాజాన్ని కలతపరిచారు. దేవుని ప్రణాళికను అడ్డగించే అడ్డుబండలుగా వారు ఉన్నారు. అలాంటి వారిని సహితం కాలేబు ఒక ఆత్మీయునిగా, ఒక విశ్వాసిగా, ఒక నిరీక్షణ గల వ్యక్తిగా వారి గురించి చెప్తున్న మాట, నాతో పాటు వచ్చిన నా సహోదరులు. బా, ఎంత మంచి మాట, ఎంత మంచి హృదయం, ఎంత మంచి మనస్సు. వారు కీడు చేసిన వారే, వారు ఇబ్బందులు పాలు చేసిన వారే, వారు ఎంతో నష్టపరిచిన వారే.
అనేక మంది హతం కావడానికి కారుకులుగా ఉన్నవారే. కానీ వారిని అంటున్నాడు, వారు నా సహోదరులు. ఇది విశ్వాసి మనస్సు. వారు కీడు చేసిన వారైనా వారు సహోదరులే. వారు ఇబ్బందులు పాలు చేసినా వారు సహోదరులే. నిజంగా కాలేబు అలాంటి మనస్సు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు. నిండు మనస్సుతో యెహోవాను అనుసరించేవాడు అంటే, కాలేబు మనస్సులో నిండుగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుని నిండుగా కలిగిన వాడు దేవుని మనస్సు కలిగిన వాడుగా ఉంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత కనపరిచాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. అది ప్రభు మనస్సు. దేవుని పిల్లలారా, ఏ మాటలుంటున్న విశ్వాసులుగా మన మనస్సు ఏ రీతిగా ఉంది? ఇలాంటి మంచి మనస్సు మనం అందరం కలిగి ఉంటే మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయి. మనము దేవునిలో ఎంతో బలాన్ని పొందేవారుగా ఉంటాం కదా. కాలేబు లాంటి శక్తివంతులుగా మనం ఉండగలుగుతాం కదా. ఆలోచన చేద్దాం. ఒకవేళ నీ తోటి సహోదరుని విషయంలో, నీ తోటి సహోదరి విషయంలో వారు ఆత్మీయ జీవితంలో నీలాగా లేకపోగా చూసి వారిని తృణీకరించే స్వభావంతో నీ మనసు ఉందేమో, సరిచేయబడాలి. వారు మన సహోదరులే. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే, దేవుని చేత పంపబడిన వారే. అయితే చెడ్డ సమాచారం చెప్పారు, నష్టం కలిగించారు. నష్టం కలిగించిన ఎవరు? వారు సహోదరులే. ఎంత మంచి మాట. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే, కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ మాటి మాటికి ఒక పదాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. మీరు గమనించారా? ఏంటి ఆ పదం? కాలేబు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు మాటికి ఉపయోగించిన ఒక సెంటెన్స్ కనబడుతుంది అక్కడ. ఏంటది? యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు, యెహోవా నీ గూర్చి నా గూర్చి చెప్పిన సంగతులు, యెహోవా మోషేకు సెలవిచ్చినట్లు, యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం, యెహోవా నాకు తోడయుండిన ఎడల, యెహోవా అని మాటికి కాలేబు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి మాటికి తను దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కారణం ఏంటంటే, మరలా అదే సంగతి, యెహోవాను నిండు మనసుతో అనుసరిస్తున్నవాడు, దేవునితో నింపబడిన వాడుగా, దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా అతను నోరు తెరిచినప్పుడంతా యెహోవా కృపను, యెహోవా ఆలోచనను, యెహోవా ప్రణాళికను, యెహోవా శక్తిని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది దేవుణ్ణి అనుసరించేవాడు కలిగి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం. మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి సంభాషణలో, మన ప్రతి మాటలో మన ప్రభువు తప్పకుండా ఉండాలి. ప్రభువు లేని సంభాషణ, ప్రభువు లేని మాట, ప్రభువు లేని సంబంధం అది ప్రభుకు మహిమకరంగా ఉండదు. ప్రభువు లేని సంభాషణ అది ఫోన్లో కానీ ఎదురుగా కానీ, ప్రభువు లేని చాటింగ్ అది ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ప్రభువు లేకుండా ఏది చేసినా ప్రభుకు మహిమ ఉండదు. ప్రభువును కలిగి ఏది జరిగించినా ప్రభుకు మహిమ ఉంటుంది. కాలేబు జీవితంలో దేవుడు ప్రథమ స్థానములో ఉన్నాడు. కాలేబు జీవితంలో దేవునికే ప్రథమ స్థానం ఇచ్చాడు.
ఏది ఆలోచన చేసినా దేవుడు ఆలోచించినట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది మనందరికీ ఒక మంచి పాఠం. మనం చదువుకున్న వచ్చిన భాగాల్లో ఇది మనకు ఈ దినాన దేవుడు నేర్పించే రెండవ పాఠం. మొదటి పాఠం, మన సహోదరులే కీడు చేశారా, ఇబ్బందులు పాలు చేశారా, నష్టం చేశారా, కష్టపెట్టారా, మనసును గాయపరిచారా, సహోదరులే. ఆ స్థానం మనం తప్పించడానికి వీల్లేదు. రెండవదిగా, దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము మన మనస్సులో నింపుకున్న వారముగా మన ప్రతి ఆలోచనలో, ప్రతి సంభాషణలో ప్రభువే ఉండాలి. ప్రభువు లేకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయడానికి, ఒక్క మాట మాట్లాడడానికి ఎన్నడూ మనం తెగించకూడదు. కాలేబు అలాంటి జీవితాన్ని జీవించాడు. ఇక ప్రాముఖ్యమైన సంగతి దగ్గరికి వద్దాం. కాలేబు యెహోషువతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యెహోవా మోషేతో నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదు అన్నాడు. ఇంతకు ఏం చెప్పాడు అనే ఆలోచన చేస్తే అక్కడ 9వ వచనంలో మనం చూస్తాం, దేవుడు కాలేబు గురించి ఏం చెప్పాడు మోషేతో అని చూస్తే 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించదు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఈ 45 ఏండ్లు ఆయన ఆ మాట నా జీవితంలో నెరవేర్చడానికి నన్ను సజీవునిగా ఉంచాడు. ఇప్పుడు దేవుడు నా విషయంలో ఏదైతే సెలవిచ్చాడో, ఏదైతే చెప్పాడో అది నా జీవితంలో నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది యెహోషువ అంటూ 13-12 వచనంలో ఏమంటాడంటే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఆ దినమున, ఏ దినమున? 45 ఏండ్ల క్రితం దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయము. ఇక్కడ కాలేబు యెహోషువను చాలా ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ఏమని? ఆ కొండ ప్రదేశం నాకు కావాలి. అది కొండ ప్రదేశం, అంత మాత్రమే కాదు, అది అనాకీయులు నివసించే ప్రదేశం. మూడవది, అది ప్రాకారము గల గొప్ప పట్టణాలు కలిగిన ప్రదేశం. నాలుగోది, అది ఏంటి? అది ఏంటి? హెబ్రోన్. అది హెబ్రోను. హెబ్రోను నాకు కావాలి. హెబ్రోను నా వశం కావాలి. నేను హెబ్రోనులో నివసించాలి. హెబ్రోను నేను ఆక్రమించుకోవాలి. హెబ్రోను నాదిగా నేను సంపాదించాలి. ఆ కొండ ప్రదేశం, అది అనాకీయులు నివసించే ప్రదేశం, అది ప్రాకారము గల గొప్ప పట్టణాలు కలిగిన ప్రదేశం. అయితే అది హెబ్రోను. ఆ హెబ్రోను నాకు కావాలి యెహోషువ. సంఖ్యాకాండంలో మనం గమనిస్తే, సంఖ్యాకాండం తెరవండి. సంఖ్యాకాండంలో ఒక్కసారి అక్కడ జరిగిన సంగతులు మనము జ్ఞాపకం చేసుకొని మరలా ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం గమనిస్తే, 22వ వచనాన్ని, వీరందరూ కలిసి కానాను దేశానికి వెళ్ళారు, దేశ సంచారం చేశారు, చూశారు. 22వ వచనంలో వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చారు. అక్కడ అనాకీయులు అహీమాను, షేషయి, తల్మయి అను వారు ఉన్నారు. ఈ హెబ్రోనును వారు చూశారు. ఇప్పుడు సమాచారం చెప్తున్నప్పుడు 28వ వచనంలో చూద్దాం. 28వ వచనంలో, అయితే ఆ దేశంలో నివసించు జనులు ఎవరండి? వారు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. ఆ తర్వాత
32వ వచనం. మరియు వారు తాము సంచరించి 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు, ఏ జనులు? అనాకీయులు, మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. 32వ వచనం. మరియు వారు తాము సంచరించుచున్న దేశము గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించుచున్న దేశము తన నివాసులను భక్షించు, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉన్నాం. ఎందుకు ఈ వచ్చిన భాగాలను మనం చదువుకున్నామంటే, ఇప్పుడు కాలేబు, వినండి జాగ్రత్తగా, కాలేబు ఏ ప్రదేశాన్ని అడుగుతున్నాడు? అనాకీయులు నివసించే ప్రదేశాన్ని అడుగుతున్నాడు. అనాకీయులు ఎవరు? వారు బలవంతులు, వారి ప్రకారాలు మిక్కిలి గొప్పవి, వారి పట్టణాలు గొప్పవి, వారు ఉన్నత దేహులు. వారి దృష్టికి ఇశ్రాయేలు ఎట్లా కనపడుతున్నారట? ఇప్పుడు మిడత ఏ ప్రదేశాన్ని కోరుతుంది? అనాకీయుల ప్రదేశాన్ని కోరుతుంది. ఏ మిడత? కాలేబు మిడత. కాలేబు పిట్ట కొంచెమైనా కూత మో, పిట్ట కొంచెమే కానీ కూత ఘనం. కాలేబు వారి దగ్గర నిలబడితే మిడతలా కనబడుతున్నాడు. మీకు వెంటనే ఒక ఆయన జ్ఞాపకం వచ్చింటాడు. ఎవరు? దేవునికి స్తోత్రం. దావీదు జ్ఞాపకం వచ్చాడు. దావీదు బాలుడు, అంతే మన నోవా లెక్క బాలుడు. నోవా పొడుగు ఉన్నలే, దావీదు పొట్టుకుంటాడేమో. బాలుడు గొల్లాత ఎదుట నిలబడి ఏమంటున్నాడండి? యుద్ధము. ఎవరంటున్నారన్నమాట? బాలుడు పిట్ట కొంచెం కూత గణం. మనం ఎవరం? బలాఢ్యులమా బాలురమా? ఏం పలకరు మీరందరూ? ఏమన్నా ఇట్లా చూసుకుంటున్నాడు ఒక ఆయన. బలాఢ్యున్నా బాలున్నా అని చూసుకుంటున్నాడు. ఓకే, బలాఢ్యులా బాలురా? మనం అందరం బలాఢ్యులమేనా? మన ఊరికి ఎందుకు భయపడతాం కదండి? కాలేబు తాను కోరుకుంటున్న స్థలం ఎరగక కోరుకున్నది కాదు. తాను ముందే చూసి వచ్చాడు, వాడిని చూశాడు. కొడితే కుంభస్తంభాన్ని కొట్టాలి అనే రకం అన్నమాట. ఆక్రమించుకుంటే వారిని జయించి ఆక్రమించుకోవాలి. ఊరికే ఆక్రమించుకోవడం కాదు. బతుకుతే రోషంతో బతకాల. అంత సిగ్గులేని బతకకూడదురా అంటున్నాడు కాలేబు ఒక రకంగా ఇక్కడ. ఎవరిని? మనల్ని. కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రదేశం స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు. అదే నాకు కావాలి. పిల్లోడు గోము చేసినట్టు, నాకు చాక్లెటే కావాలి, మరి బిస్కెట్ తిన్నట్టు చాక్లెటే కావాలంటాడు. కాలేబు కూడా అట్లే మొండి చేస్తున్నాడు ఇక్కడ. ఈ ధైర్యం, ఈ సాహసం ఎవరిని బట్టి? దేవుని బట్టి. నా దేవుడిని నిండు మనసుతోనే అనుసరిస్తున్నాను గనుక నా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన అనుసరించే వారి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో నేను నిరూపిస్తాను. యెహోషువ, నన్ను పంపించక్కడికి, నాకు అది ఇవ్వు. ఆ తర్వాత యెహోషువ అంటున్న మాట చూడండి. యెహోషువ గురించి రాయబడింది 13 వచనంలో, యెహోషువ గ్రంథం 14:13లో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా. యెహోషువ హెబ్రోనును స్వాస్థ్యముగా కాలేబుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, యెహోషువ ఆలోచన చేశాడు. అక్కడ అనాకీయులు ఉన్నారు, అతనికి 3 కుమారులు.
మొదటి వాని పేరు శేషయి, శేషన్న కాదు శేషయి. రెండో వాని పేరు అహిమాను. ఏమాను? అహిమాను. ఓకే. మూడో వాని పేరు తల్మయి. ఈ ముగ్గురు వంశాల వారు అక్కడ. ఇప్పుడు మొదట కానాను దేశాన్ని చూడబోయినప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు సజీవులుగా, కానీ ఇప్పుడు వంశాల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ తేడా మనం గమనించాలి. సంఖ్యాకాండంలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కుమారులు, కానీ యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి వారు వంశస్థులు ఉన్నారు అక్కడ. అంటే ఆ ముగ్గురు పోయారు. ఇప్పుడు వారు పోయినా అదే బలం వీరికి కూడా ఉంది. ఇప్పుడు కాలేబు అంటున్నాడు, ఆ ప్రదేశం నాకు కావాలి యెహోషువ, యెహోవా సెలవిచ్చిన ప్రదేశం. నేను ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొక ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఏంటంటే, ఇంతకు కాలేబు వారిని జయించాలనే ఉద్దేశంతో ఆ మాట కోరుకున్నాడా? ఇంతకు కాలేబు అంతరంగంలో ఇంకేదైనా ఆలోచన చేశాడా అని అనిపించినప్పుడు నాకు వెంటనే ఇంతకు హెబ్రోను ఎక్కడ కనబడుతుంది అని కొంత పరిశీలనగా చూసినప్పుడు భక్తులైన పితరులైన ముగ్గురు జీవితాలు హెబ్రోన్లో ముందుగానే ఉన్నాయి. ఇప్పుడు కాలేబు నాకు హెబ్రోనే కావాలి అనడానికి మొదటి కారణం, ఇంతవరకు మనం ఆలోచన చేసినట్టు, అక్కడ బలాఢ్యులు ఉన్నారు, నా దేవుడు శక్తిమంతుడు, నేను నిరూపించగలను అని ఆలోచన అతనికి ఉండవచ్చు. అది ప్రాముఖ్యంగా ఇక్కడ కనబడుతున్న మాటగా మనం చూస్తాం. ఎందుకంటే 15వ అధ్యాయంలో వారిని వెళ్ళగొట్టి ఆ దేశమును స్వాధీనపరుచుకున్నాడు. అయితే కాలేబు అంతరంగంలో ఈ ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు అనిపించింది. ఏంటంటే చూద్దాం, చూడండి. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయంలో లోతు నుండి అబ్రాము వేరు అయిన తర్వాత, ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయం, లోతు నుండి అబ్రహాము వేరు అయిన తర్వాత, లేకపోతే లోతు అబ్రహాము విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఆ మైదాన ప్రదేశమంతటిని అబ్రహాముకు చూపించాడు. అప్పుడు అబ్రహాము తానున్న స్థలములో ఉన్న గుడారాన్ని తీసి 13వ వచనం, 13వ అధ్యాయం 18వ వచనం, హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనమున దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇప్పుడు కాలేబు అంతరంగంలో హెబ్రోనును తాను పొందాలి అనే ఆలోచన తనకు పుట్టడానికి ఇదొక కారణం. ఏంటంటే, నా పితరుడైన అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత అతడు మొట్టమొదటిగా హెబ్రోనులో బలిపీఠాన్ని కట్టాడు. నా పితరుడైన అబ్రహాము బలిపీఠము కట్టిన హెబ్రోనులో నేను కూడా ఉండాలి, నేను కూడా నివసించాలి. నా పితరుడైన అబ్రహాము అక్కడ గుడారం వేసి అక్కడ నివసించాడు. నేను కూడా నా పితరుడు నివసించిన ఆ హెబ్రోనులో నేను నివసించాలి. ఇది కాలేబు యొక్క అంతరంగంలో ఉన్న ఆలోచన. అబ్రహాము హెబ్రోనులో నివసించడం ప్రారంభించిన తర్వాత దేవుడు అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించాడో ఆ తదుపరి అధ్యాయాల్లో మనం స్పష్టంగా చూడగలం. లోతు అబ్రహాముకు వేరైపోయాడు. లోతు సస్యశ్యామలంగా కనబడుతున్న యోర్దాను ప్రాంతాన్ని తాను ఎన్నుకున్నాడు. అబ్రాము దేవుని సెలవు చొప్పున హెబ్రోనును ఎన్నుకున్నాడు. అక్కడ గుడారం వేశాడు, అక్కడ బలిపీఠం కట్టాడు. హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసం. దైవ సహవాసాన్ని, దైవ సన్నిధిని అల్లాడు అబ్రాము కోరుకున్నాడు. నా పితరుడు కోరుకున్న దైవ సహవాసాన్ని నేను కూడా పొందాలి, నేను కూడా అదే సహవాసములో ఉండాలి అని ఆశించిన వాడు ఎవరండి? కాలేబు. రెండవదిగా 35వ అధ్యాయం, ఆదికాండ గ్రంథములోనే 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయంలో యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను.
అదే హెబ్రోను. ఓకే, ఎందుకు ఈ మాట మనం చదువుకున్నామంటే, కాలేబు హెబ్రోను కోరుకోవడానికి పితరుడైన అబ్రహాము ఒక కారుకుడైతే, ఇక్కడ ఇస్సాకు కూడా ఎక్కడ నివసిస్తున్నాడు? హెబ్రోన్లో నివసిస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడు? హెబ్రోనుకు వచ్చాడు. ఇప్పుడు హెబ్రోనుకు యాకోబు రాకముందు జరిగిన సంగతి ముందు పేజీలో మనం చూస్తాం. చూడండి, 35వ అధ్యాయంలోనే 35వ అధ్యాయంలో 9-10 వచనాలు. యాకోబు పద్దనరాము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. 32వ అధ్యాయం, దయచేసి తెరవండి. 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించదనే గాని నిన్ను పోనీయను అనేను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేది గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఓకే, ఇక్కడ దేవుడు యాకోబుతో పోరాడిన సందర్భం మనం చూస్తాం. దేవుడు పోరాడా, యాకోబు పోరాడా? దేవుడు పోరాడా, యాకోబు పోరాడా? దేవుడే పోరాడాడు. నరుడే యాకోబు దగ్గరికి వచ్చాడు. నరుడే పెనుగులాట ప్రారంభించాడు. దేవుడే పెనుగులాట ప్రారంభించాడు. అది మనం గమనించవలసిన సంగతి అక్కడ, రైట్? ఇప్పుడు అక్కడ యాకోబును దేవుడు పేరు అడిగాడు. ఏమని అడిగాడు? నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు అన్నాడు, నీ పేరు ఇశ్రాయేల్ అన్నాడు. అక్కడ సూచాయిగా యాకోబు పేరు మార్చుతున్నట్లుగా దేవుడు తెలియజేశాడు. కానీ 35వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యేకంగా ప్రత్యక్షమై తాను ఆ పేరు నిశ్చయముగా పెడుతున్నాడు. ఎందుకంటే ఆ ముందు అధ్యాయంలో యాకోబు జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయి. మీరు గమనించారా? యాకోబు జీవితంలో చాలా పొరపాట్లు జరిగాయి. దీనా విషయంలో చాలా ఇబ్బందికరమైన కార్యం జరిగింది. యాకోబు కూడా అక్కడ గుడారము కాకుండా ఇల్లు కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ జరిగిన తర్వాత యాకోబు విషయంలో దేవుడు మరలా ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతూ, నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేలును పేరు పెట్టాను. ముందు అధ్యాయంలో ఏమన్నాడు? చూడండి, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అన్నాడు, అంతే. కానీ ఇక్కడ పేరు పెట్టాడు. అంటే నిజమైన ఆశీర్వాదాన్ని పొందిన అనుభవాన్ని కలిగిన ఆత్మీయునిగా, ఈ మాట మీరు గమనించాలి. నిజమైన ఆశీర్వాదాన్ని పొందిన ఆత్మీయునిగా ఇప్పుడు యాకోబు ఎక్కడికి వచ్చాడండి? హెబ్రోనుకు వచ్చాడు. కాబట్టి ఆశీర్వాదం పొందిన వ్యక్తి హెబ్రోనుకు వచ్చాడు కనుక నేను కూడా ఎక్కడ ఉండాలి? హెబ్రోన్లో ఉండాలి. ఇది కాలేబు యొక్క ఆశ. మూడవ సంగతి చూద్దాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం. ఆదికాండ గ్రంథంలో 37వ అధ్యాయంలోనే ఒక మాట మనం గమనిద్దాం. 37:14 ఇక్కడ యాకోబు యోసేపుల సంభాషణ మనం చూస్తాం. 37వ అధ్యాయం 14. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. ఎవరిని? యోసేపును పంపాడు. ఎక్కడి నుంచి పంపించాడు? హెబ్రోనులో నుండి యోసేపును పంపించాడు. యోసేపు అన్నల క్షేమాన్ని తెలుసుకోవడానికి పంపబడిన స్థలం హెబ్రోను. హెబ్రోనులో నుండి యోసేపు పంపబడ్డాడు, అన్నల క్షేమం కొరకై పంపబడ్డాడు. కానీ అదే స్థలం యోసేపు కలల నెరవేర్పుకు నాంది పలికిన స్థలం.
యోసేపుకు దేవుడు బాల్యములో ఉన్నప్పుడు దర్శనాలు కలలు చూపించాడు. యోసేపు భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుందో అని దేవుడు స్పష్టంగా యోసేపు భవిష్యత్తును యోసేపుకు తెలియజేశాడు. ఇప్పుడు హెబ్రోనులో మొదటి అడుగు పడింది. ఎవరి అడుగు? యోసేపు అడుగు. యోసేపు జీవితంలో కలల నెరవేర్పు కొరకై హెబ్రోనులో నాంది, అదే ముఖద్వారం. ఇప్పుడు కాలేబు ఆలోచన అంతా అబ్రహాము నివసించిన స్థలం, బలిపీఠము కట్టిన స్థలం, యాకోబు ఆశీర్వదించబడిన వాడుగా, మార్చబడిన వాడుగా, సంపూర్ణ మార్పు పొందిన వాడుగా నివసించిన స్థలం హెబ్రోను. యోసేపు ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రారంభించబడిన స్థలం హెబ్రోను. అక్కడ నేను కూడా ఉండాలి. ఇది కాలేబు యొక్క ఆలోచన. అబ్రహాము హెబ్రోన్లో నివసించినప్పుడు, కాలేబు హెబ్రోన్ను ఆశించినప్పుడు దానికున్న వ్యత్యాసం, ఆ సంవత్సరాల వ్యత్యాసం చరిత్రను ఆధారం చేసుకుని ఆలోచన చేస్తే 630 సంవత్సరాలు. 630 సంవత్సరాల్లో పరిస్థితులన్నీ మారిపోయాయి. అబ్రహాము హెబ్రోన్లో నివసించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ అబ్రహాముకు చాలా సన్నిహితంగా ఉన్నారు. అబ్రహాము విషయంలో వారందరూ పాజిటివ్గా, మంచి మనసు గల వారుగా ఉన్నారు. కానీ కాలేబు కోరుకున్న ఆ సమయంలో పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. కాలేబు కోరుకున్న ఆ సందర్భం అది ఉన్నత దేవుల ద్వారా, అనాకీయుల ద్వారా ఆక్రమించబడిన స్థలం. కానీ అక్కడ సహవాసం ఉంది, అక్కడ పితరులు ఉన్నారు, వారు నివసించారు, దేవుని వారు గణపరిచారు, దేవుని వారు సంతోషపరిచారు. అదే స్థలము నేను కూడా పొందుకోవాలి అని కాలేబు ఆశించినట్లుగా మనం ఆలోచించాలి. మనం ఇంతవరకు చదువుకున్న 13వ వచనంలో 14వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కాలేబు ఇశ్రాయేలు దేవుని యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా అనుగ్రహి. ఇది దేవుడు సెలవిచ్చిన ప్రదేశం, తాను అడుగు పెట్టిన భూమి. అనాకీయులు ఉన్నా మరెవరున్నా అది హెబ్రోను గనుక హెబ్రోను నాకు కావాలి అని కాలేబు ఆశించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, వినండి మాట. సహవాస మాధుర్యతను ఎరిగిన వారు సహవాసములో ఎల్లప్పుడూ ఉండడానికి సంపూర్ణంగా ఇష్టపడతారు. సహవాస మాధుర్యతను ఎరిగిన వాడు సహవాసములో ఉండడానికి ఇష్టపడతాడు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమించటానికి పూనుకుంటాడు. ఎవరు? సహవాసం యొక్క విలువ ఎరిగినవాడు. దేవునితో సహవాసం యొక్క విలువ ఎరిగినవాడు అబ్రహాము కాలములో ఉన్నట్టుగా సానుకూలమైన పరిస్థితి లేకపోయినా, ఇస్సాకు యాకోబు కాలములో ఉన్నట్టుగా సానుకూల పరిస్థితి లేకపోయినా, యోసేపు కాలములో ఉన్నట్టుగా సానుకూల పరిస్థితి లేకపోయినా, మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, పెద్దల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ దినాల్లో వారి సేవ భలే ఉండేదన్నా కదండి. ఆ దినాల్లో వారి సేవ కష్టకాలంలో సైకిళ్ళ మీద నడుస్తూ సువార్త ప్రకటించారు వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు ఉన్న కాలంలో హెబ్రోను ప్రాంతం చాలా సుఖవంతంగా ఉంది, ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ కాలేబు కోరుకున్న దినాల్లో ఏ సహవాసాన్ని తాను కోరుకుంటున్నాడో ఆ సహవాసములో తాను స్థిరంగా ఉండకుండా ఆటంకాలు అనేకమున్నాయి. ఉన్నత దేవులు అక్కడ ఉన్నారు, బలాఢ్యులు అక్కడ ఉన్నారు. వారు ఎంతమంది ఉన్నా నేను ఉండవలసిన స్థలం ఏంటి? హెబ్రోను. ప్రియులారా, పూర్వకాలంలో ఉండే పరిస్థితులకు ఇప్పుడుండే వసతికి ఎంత తేడా ఉంది. పూర్వకాలములో సహవాసంగా దేవుని నమ్ముకున్న పిల్లలు చెట్ల కింద కూడుకొని ప్రభుని ఆరాధించారు. పూర్వకాలంలో విశ్వాసులు మైళ్ళు నడుస్తూ నడుస్తూ వాగులు వంకలు దాటి దేవుని ఆరాధించటానికి ఒక స్థలానికి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధులతో కలిసి దేవుని ఆరాధించారు. పూర్వకాలంలో ఉన్న భక్తులు ఎన్నో కష్టాలు కోర్చి
కాలి నడకన దేవుని సేవించారు, సహవాసాన్ని ప్రేమించారు. పని మీద ఎక్కడికి వెళ్ళినా ఆదివారానికంతా సంఘముతో కలిసి ప్రభును ఆరాధించాలనే తపనతో ఎన్ని మైళ్ళ దూరమైన తిరిగి సంఘం దగ్గరికి వచ్చి సంఘంతో కలిసి ఆరాధించిన భక్తులు ఆనాడు ఉన్నారు. సహవాసం యొక్క మాధుర్యత, సహవాసం యొక్క విలువ, సహవాసం యొక్క ఉన్నతమైన ఆ స్థితిని ఎరిగిన భక్తులు సహవాసాన్ని ప్రేమించారు, సంఘాన్ని ప్రేమించారు, సహవాసంలో కొనసాగుతూ తమ జీవితాలు ముగించారు. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రయాణపు సాధనాలు అనేక మనకున్నాయి. మనం కూడుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఇంత సుఖవంతమైన స్థితిని మనం కలిగిన వారముగా కాలేబు లాంటి మనస్సు మనం కలిగి ఉన్నామా? ఏమండి, ఏం చూస్తున్నారు మీరు? అక్కడ లైవ్లో చూస్తున్నారా? ఓకే, సంతోషం. దగ్గరున్నా కదా, నాకెళ్ళి చూడు. అన్నాడు కాలేబు కలిగి ఉన్న మనస్సు ఈనాడు ఎంత సుఖం కదా ఆన్లైన్లో. సహవాసాన్ని ప్రేమించగలుగుతున్నామా? సంఘాన్ని ప్రేమించగలుగుతున్నామా? సహవాస మాధుర్యత మన జీవితాలు అనుభవించే వారంగా ఉంటే సహవాసాన్ని తప్పకుండా ప్రేమిస్తాం. సంఘములో సహవాసం, దేవునితో సహవాసం, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం, కుటుంబముగా దేవునితో సహవాసం, తోటి విశ్వాసులతో కలిసి సంఘముగా సహవాసం. దేవుని పిల్లలారా, నేటి దినాల్లో దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు విశ్వాసులంటే సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు సంఘాన్ని సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు శరీరాన్ని నిర్లక్ష్యం చేసినట్టే. క్రీస్తు శరీరాన్ని నిర్లక్ష్యం చేసినట్టే. సహవాసాన్ని మనం కోరుకునే వారంగా ఉంటే ప్రభువుతో మొట్టమొదటిగా మన వ్యక్తిగత సహవాసాన్ని దినదినం మనం పెంపొందించుకుంటూ ఉంటాం. నేను ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ ప్రయాణంలో, అన్న సేవకులుగా మీ జీవితాలు చాలా ప్రత్యేకములేనా అన్నాడు. నిజమే, వాస్తవమే. సేవకులుగా మా జీవితాలు ఎందుకు ప్రత్యేకమని ఆ సోదరుడు అన్నాడంటే, ఎప్పుడు దేవునితో సహవాసం, ఎప్పుడు దేవునితో సంభాషణ, ఏ అవసరమైన దేవుని దగ్గరికి వెళ్ళటం, ఏ కష్టమైన దేవుణ్ణి అడగటం, ఇక లోక సంబంధమైన ఆలోచనలు ఏ ఉండవు. దేవుని ఎరిగిన వారముగా మనమందరము కూడా దేవుని పిల్లలమే. ఆయనతో మన సహవాసం ఏ రీతిగా ఉంది? గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి, ఈరోజు ఉదయం లేచిన తర్వాత మనలో ఎంతమంది ప్రభుతో ఒంటరిగా గడిపి మందిరానికి వచ్చాం? ప్రభుతో ఒంటరిగా ఉదయం లేచి, దేవా నా జీవితాన్ని బ్రతికించావయ్యా, ఈరోజు నా జీవితానికి ఇచ్చావు, నీకు స్తోత్రము దేవా అని ప్రభుకు సమర్పించుకొని ఆయనతో ఒంటరిగా గడిపి ఎంతమంది మందిరానికి వచ్చాం? వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం ఉందా? వ్యక్తిగతంగా ఒక విశ్వాసిగా నువ్వు ప్రభుతో సహవాసం చేయగలిగితే తప్పకుండా సంఘ సహవాసాన్ని ప్రేమిస్తావు. నేను వ్యక్తిగతంగా దేవునితో బాగున్నానండి అంటూ చాలామంది సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి జీవితం ఏంటంటే వారు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామనే భ్రమలో ఉన్నారంతే. దేవునితో అనగా ప్రభువుతో సహవాసం కలిగిన వాడు ప్రభు శరీరముతో కూడా సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఈ సూత్రాన్ని మీరు గమనించాలి. సంఘం ఆయన శరీరం, సంఘం ఆయన శరీరం. ఈ శరీరముగా మనము చేరి వచ్చే ఈ స్థలానికి దేవుని పిల్లలుగా మనము క్రమంగా రాగలుగుతాం. ఎప్పుడు? ఆయనతో వ్యక్తిగత సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు. హైదరాబాద్ పోయాం, మధ్యాహ్నం ఆకలి అవుతుంది,
సికింద్రాబాద్లో ఉన్నాం. ఇంతకుముందు పోయినప్పుడు ప్యారడైజ్లో తిన్నాం. ప్యారడైజ్ తిన్నారా ఎప్పుడైనా? ప్యారడైజ్లో కదండి, తిన్నాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోయినాం. ఏడ తినాలనుకుంటాం మళ్ళా? ఇంతకుముందు తిన్నప్పుడు చాలా మధురంగా అనిపించింది హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇప్పుడు పోయినప్పుడు ఏం తినాలనుకుంటాం? అక్కడికే వెళ్ళి తినాలి. ఓసారి తిన్నవాడు మళ్ళీ అక్కడికే తినడానికి వెళతాడు. ఒకసారి ప్రభుతో గడిపిన నీవు ప్రభు సన్నిధి ఎక్కడ ఉన్నా గడపడానికి ఇష్టపడతావు. సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. నేటి దినాల్లో ప్రభువుతో సహవాసం ఓకే, కానీ సంఘ సహవాసం మాత్రం కష్టం లేదా? ప్రభుతో ఓకే, ఫెలోషిప్ ఓకే, కానీ సంఘ సహవాసాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువారు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేను కొంచెం విస్తరించి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దండి. ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆదిమ సంఘంలో సంఘం చేసిన పని ఏంటి? సంఘం చేసిన పని ఏంటి? 4 పనులు చేశారు. చెప్తారా? నంబర్ 1 ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండమేనా కాదా? కొరింథీ పత్రికనా? మళ్ళీ చెప్పండి గట్టిగా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. చెప్పండి. నమ్మిన విశ్వాసులందరూ ఏం చేశారండి? బోధ. ఏం బోధ అది? దయాల బోధన. అపోస్తల బోధ యందును, రెండోది సహవాసమందును, మూడోది, నాలుగోది ఇవన్నీ అదే ఇవన్నీ ఒంటరిగా చేశారా, సంగముగా చేశారా? చెప్పండి, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి. ఈ ఒంటరిగా చేశారా, అందరు చేశారా? కుటుంబంగా చేశారా, సంఘముగా చేశారా? ఓకే, ఏమేం చేశారు? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విచ్చుట. నేటి దినాల్లో రెండిటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, రెండుకి ఇవ్వటంలా. రెండిటికి ఇస్తున్నారు, రెండిటికి ఇవ్వడంలా. ఏంటి? 2 దానిలోకి ఏమి ఇస్తున్నారు? అపోస్తల బోధ. వాక్యం అంటే పడి చేస్తామన్నా సావు. వాక్యం అంటే అబ్బా, ఆ బ్రదర్ చెప్తే అసలుకు లేబుద్ధి కాదన్నా. వాక్యం ఓకే. సహవాసం దేవుని పిల్లలతో, నీకు ఇష్టమైన వారితో, నీకు సమాన స్థాయిలో ఉన్న వారితో సహవాసం, ఫెలోషిప్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మూడోది ఏంటి? రొట్టె విరుచుట, ఆరాధన. ప్రభు సంఘముగా చేరువచ్చి ప్రభువులలో పాలు పొందడం, ప్రభు భోజనం తినటం. పని పడింది అనుకో, ఏ రోజు ఎగురగొడతారు? ఆదివారమే. బరగొడ్లున్నా ఎగురగొడతారు, మేకలున్నా ఎగురగొడతారు. డ్యూటీ ఉందనుకో, ఆడ డ్యూటీ చెప్పకముందే ఉంటుందేమో అన్నా, ముందే ఈయన ఉంటుందేమో అన్నా. అదే జనవరి 26 ఆదివారం పడిందన్నా, ఖచ్చితంగా పోవాలేమో అన్నా నేను క్రిస్టియన్ కాబట్టి ఆరాధన చేసి వస్తానని చెప్పాడు ఈయన. ముందే ఈయన పుడుకుంటుంటాడు కదండి. దేవుని పిల్లలుగా ఈ 4 విషయాలకు ప్రాముఖ్యత. ఆ కింది వచ్చిన చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. అపోస్తలుల 2వ అధ్యాయం 43వ వచనమా, ఆ కింది వచనంలో అందరికీ భయము కలిగెను అని ఉంది. ఎంత శ్రేష్టమైన కార్యం వారు చేసింది. సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు మనల్ని తన మహాకృప చేత రక్షించి తన సహవాసానికి పిలిచాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కుమారుని సహవాసానికి మనం పిలువబడిన వారుగా ఉన్నాం. సహవాసములోని మాధుర్యత ఒక్క వచనాన్ని చూపించి ముగిస్తాను. చూడండి, 133వ కీర్తన 133. సహవాసం యొక్క మాధుర్యత చూడండి. దేవుని పిల్లలుగా మనమందరము కలిసి వస్తే ఎంత దీవెనకరంగా ఉంటుందో చూద్దాం. 133వ కీర్తన. ఇది సహవాస కీర్తన. తెలుసా ఈ సంగతి మీకు? సహోదరుల ఐక్యతగా నివసించుట, ఐక్యతన్నా సమాధానం అన్నా. ఇది సమాధానం, ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? సహవాసంలోనే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, చెప్పండి,
సహోదరుల ఐక్యతగా నివసించుట. దీన్ని ఈ విధంగా చదువుకుందాం. సహోదరులు సహవాసములు ఉండుట ఎంత మేలు. ఎంత మేలన్నా? బజార్లో ఉండటం మేలా, సహవాసంలో ఉండటం మేలా? టీవీ ముందర ఉండడం మేలా, సహవాసంలో ఉండటం మేలా? పని పాట లేకపోతే డ్యూటీ నుంచి రావడము, పని ఉందని చెప్పిపోతాడు ఇంట్లో. యాడికి పోతాడంటే ఊరికి బజార్లో తిరుగుతుంటాడు. బజార్లో తిరుగుతాడు పని పాట లేకుండా. స్క్రూ లూజ్ అయినోడు కదండి, స్క్రూ లూజ్ అయినోడు తిరుగుతూనే ఉంటాడు. ఆ పక్క తిరుగుతాడు, ఈ పక్క తిరుగుతాడు. ఈయన కూడా బయటకు పోతాడు, విశ్వాసే. ఏం పని ఉండదు. డుర్రని పోవడం, 4 రౌండ్లు తిరగడం, మళ్ళీ డుర్రని ఒకసారికి పోవడం. ఎవరు కనపడినా కనపడి ఏం కనపడిపోతుంది అని వ్యవహారం చేసుకుంటూ ఉండడం. ఏది మేలు? ఏది మేలండి? సహవాసం మేలు. ఎంత మేలు. రెండవదిగా ఈ మనోహరం, ఈ ఆనందం ఎక్కడైనా దొరుకుతుందండి? దొరుకుతుందా? దొరికే స్థలం ఏదైనా ఉంటే చెప్పరి. ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పరు నాకు, అన్నా సంఘం కంటే భలే ఉందన్నా ఇడ అని చెప్పరు. ఏదైనా కానీ నేను వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతా, అప్పుడు జవాబు చెప్తే ఓకే అదే శ్రేష్టమైంది. ఎంత మేలు, ఎంత మనోహరం చూడండి. అది ఏది? సహవాసం అనేది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన కొబ్బరి నూనె వలె ఉందాడా? ఏముందండి? పరిమళ. ఏం తైలం ఇది? పరిమళ తైలం అంటే అర్థం ఏంటి? పరిమళ పూసుకున్న తైలమా? పరిమళ అని అమ్మాయి ఉంది, ఆమె పూసుకున్న తైలమా? కాదు. పరిమళ తైలం అంటే సువాసన గలదే. ఇప్పుడు ఈ సహవాస మాధుర్యత ఎంత గొప్పదంటే, ఇప్పుడు ఊరికే పుస్ అని కొట్టుకొని వస్తేనే మొత్తం మందిరం వల్ల వాసన వస్తుంది. ఇప్పుడు మొత్తం వల్లంతా తైలం ఉందనుకోండి, పరిమళ తైలం, ఎంత కదండి సువాసన, ఎంత మాధుర్యత. ఆ ఇల్లు, ఫిల్ అప్ ద బ్లాంక్స్, ఆ ఇల్లు అత్తరు వాసనతో. ఒకసారి ఏసన్నకు చప్పట్లు కొడితే మంచిదన్న, అంత బాగా చెప్తాడు జవాబులు. ఓకే, దేవుని స్తోత్రం. మీకు వద్దా చప్పట్లు? ఇల్లు అత్తరు వాసనతో నిండెను. సహవాసంలో పరిమళం కదండి, ఆనందం, సంతోషం. ఇక్కడ దొరికిన ఆనందం ఎక్కడ దొరకదండి. ఆ కింద వచ్చిన చదువుదాం. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండు. మన హెర్మోన్ వచ్చింది కదండి. హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును. ఏమా అడ వచ్చిన చూడాల. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి. ఏడుంటుంది ఆశీర్వాదం? సహవాసంలో. శాశ్వత జీవితం ఎక్కడ ఉంటుంది? సహవాసం. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, చిరకాలము ఎట్నో కట్టన్నా వయసు మీరిపోయింది కాబట్టి లాస్ట్ ఉండూరులో పోయి ఉండాలనుకుంటున్నానా? ఉండూరులో పోయి ఉండాలనుకుంటాడు సొంత ఊర్లో. దావీదు ఏమంటాడు? చిరకాలము యెహోవా మందిరంలో. ఇదండి మందిరం యొక్క మనోహరత, సహవాసం యొక్క పరిమళం. సహవాసాన్ని ప్రేమించగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది మరి ఎక్కువగా కూడుకొనొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొలు పండి అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనంలో మనం చూడగలం. దేవుని 24, 25 వచనాల్లో కాలేబు కోరుకుంటున్నాడు ఏమని? హెబ్రోను నాకు కావాలి, హెబ్రోను నాకు కావాలి. హెబ్రోను కోరుకున్నాడు. చదివి ముగించుకుందాం. చూడండి ఏం జరిగిందో. హెబ్రోను కోరుకున్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఏముందో చూద్దాం. చూడండి అక్కడ ఏం జరిగింది అక్కడ. రైట్, ఓకే. 15వ వచనం. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేను. 13వ వచనం చివరి భాగం, హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. హెబ్రోను స్వాస్థ్యం, హెబ్రోనులో నెమ్మది. దేవుని పిల్లలారా, మనం కూడా సహవాసాన్ని కోరుకుందాం, దేవుని సన్నిధి కోరుకుందాం, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇద్దాం.
దేవుని సన్నిధి విషయంలో తపన కలిగి ఉందాం. ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి రావాలా, సంఘముగా కూడుకోవాలా అనే ఆలోచనతో ఉందాం. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తి సంఘ సహవాసాన్ని తప్పకుండా కోరుకుంటాడు. కోరుకుంటాడు. చేప ఎక్కడ బతుకుతుంది? నీళ్ళలో బతుకుతుంది. ఓకే, తీసి బయట పెట్టరు. చేపను తీసి బయట పెట్టరు. ఎట్టుంటుంది? అమ్మయ్యా ఎంత హాయిగా ఉందనుకుంటుందా? అనుకుంటుందండి. చేప నీళ్ళలోంచి బయటికి తీసిన వెంటనే ఏమవుతుంది? అది గిల్ల 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 కొట్టుకుంటుంది. గిల్ల 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 కొట్టుకుంటుంది. కొట్టుకుంటే మళ్ళీ తీసి నీళ్ళు వేసినాం అనుకో కదా, దాని సంతోషంగా అది విశ్వాసులు మనం ఇప్పుడు మందిరంలో ఉన్నాం. కొంతమంది మందిరంలో కూడా గిలగిలగా కొట్టుకుంటుంటారు. ఎందుకు కొట్టుకుంటారంటే చెప్పమంటారా? ఈ సహవాసం యొక్క మాధుర్యత వాళ్ళకు అర్థం కాదు. అసలు దేవుడు అంటే అర్థం కాదు, రక్షణ అంటే అర్థం కాదు. వాళ్ళు గిలగిలగా కొట్టుకుంటుంటారు. కానీ నమ్మిన విశ్వాసి ఇక్కడ సంతోషంగా ఎంతసేపు అయినా పర్వాలేదన్నా కదండి. ఎంతసేపు అయినా ప్రార్థన అయిపోయిందా, మళ్ళీ సాయంకాలం అన్నా అందరం కూడుకుందామన్నా అంటే అందరూ ఏం చేస్తారన్నా? గిలగిలగిల కొట్లాడు ఇంటికన్నే కదండి. దేవుని పిల్లలారా, సహవాసాన్ని ప్రేమిద్దాం. కాలేబు లాంటి మనస్సు కలిగి ఉందాం. 3 పాఠాలు నేర్చుకున్నాం. 1, కీడు చేసిన వాడు ఎవరైనా సరే వాడు మన సహోదరుడే. ఓకే, మళ్ళీ ఇబ్బంది పెట్టాడా సహోదరుడే. 2వది, యెహోవా మనస్సు కలిగిన వాడు, దేవుని మీద మనస్సు కలిగిన వాడు దేవుడు లేకుండా ఏ కార్యాలు చేయడు. మీరు గమనించారా? కొన్నిసార్లు మనము ఏదైనా షాప్కి వెళ్తే, నేను చాలాసార్లు ఈ మీటింగ్స్ కోసమై ఏదైనా పేపర్లు అవి కొనడానికి వెళ్తే కర్నూలులో ముఖ్యంగా ఆ బిల్ వేసేటప్పుడు ఆ బిల్ పేపర్ మీద వాళ్ళు హిందువులు కనుక ముస్లింలైనా కానీ పైన ఇటు అంటాడు. ఏంది? హిందువులు అయితే ఒకటి రాస్తారు, ముస్లింలు అయితే ఒకటి గీకుతారు. తెలుసా మీకు అది? ఎప్పుడైనా చూసినారా? హిందువులు అయితే ఏం రాస్తారన్నా? ఓం అని రాస్తారు. ఓకే, ముస్లింలు అయితే 786 లేకపోతే వాళ్ళది ఏదో అల్లా ఏదో రాస్తారు. రాయింది కింద ఏం రాయరు. అది రాసిన కానీ నేను ఒకసారి అడిగాను, ఒక రాస్తానైనా నేను స్టేషనరీ దగ్గరికి వెళ్ళి బిల్ అంతా ఇప్పిస్తున్నప్పుడు పేపర్ తీసుకుని పైన గీకిన. ఏంది అది గీకినావన్నా? అది లేదు సార్ అంటాడు. అదే ఎందుకు చెప్పయ్యా అదే అన్న. అదే మా దేవుని పేరు అంటున్నాడు. అరే అంటే బిల్లు రాసేటప్పుడు కూడా ఎవరి పేరు రాసుకుంటున్నారు వాళ్ళు? ప్రభువు లేకుండా మనం కూడా ఏమీ ఫోన్లో మాట్లాడుతున్నామా ఎవరితోనైనా? ఎవరుండాలా? ప్రభు ఉండాలా. ప్రభు ఉండాలా. చాటింగ్ చేస్తున్నామా? టక 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 బాబు ఎంత స్పీడ్ చేస్తాడో చాటింగ్. చాటింగ్లో ఎవరుండాలన్నా? ఎవరొస్తుంది చెప్పండి? ప్రభు ఉండాలా దాంట్లో. ప్రభు తప్పకుండా ఉండాలి. ఫేస్బుక్లో లైవ్ పెట్టినావా? ఎవరుండాలా? ప్రభు ఉండాలా. ప్రతి దాంట్లో ప్రభు ఉండాలి. టీవీ చూస్తున్నావా? ఆ టీవీలో ఎవరు ఉండాలా? స్క్రీన్లో ఎవరెవరు వస్తుంటారు, కానీ అక్కడ ఎవరు కనపడాలి నీకు? ప్రభు కనపడితే వెంటనే ఏం చేస్తావు? ఏం చేస్తారు ప్రభు కనపడితే? టీవీలో ఏమేమి వస్తున్నాయి, ప్రభు కనపడినాడా ఏం చేస్తావు? ఏం చేయరా? ప్రభు నువ్వు కూడా చూడంటారా? వెంటనే మనం చూసేది బంద్. అంతేనా కదా? ప్రభు ఉంటే మన జీవితాలు ఆత్మీయంగా క్షేమాన్ని పొందుతాయి. ప్రభుని కలిగిన వారుగా ఉందా. 3వదిగా, కాలేబు సహవాసాన్ని ప్రేమించాడు. సహవాసానికి ఎప్పుడు కుంటుపడకూడదండి. మందిరానికి రాకుండా ఎప్పుడు ఉండకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, అనాకీలు ఎంతమంది వచ్చినా కదండి, ఉన్నత దేహులు ఒకటేసారి ఇటు అడ్డం వచ్చింటాడు. ఇంకా కాలేబు ఆ ప్రాంతానికి పోయినప్పుడంతా కదండి, వాళ్ళు జయించిన ఒక్కొక్కటి అడ్డం వచ్చిన పడితే కాలేబు ఏం చేసింటాడు? యుద్ధమే యెహోవాది అంటాడు. మనకు కూడా ప్రార్థన రెడీ అయినాక తాళం వేసేటప్పుడు అప్పుడే వచ్చింటారు ఉన్న దేవులు, బంధు రూపంలో, చుట్టాల రూపంలో కదండి.
యాడికి పోతున్నారు? మందిరానికి రా 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 రా. తాళం తీసి లోపల కూర్చో, సోఫాలో కూర్చో, టీ చేసుకో, మధ్యాహ్నం అయింది అన్నం వండి పెట్టు, ఇంకా ప్రార్థన లేదు. అనాయకులకు ఓడిపోతున్నాం, ఉన్నత దేవులకు ఓడిపోతున్నాం. గెలవాలి, మనం గెలవాలి. దేవుని సహవాసాన్ని కోరుకునే వారుగా ఉన్న తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన. విన్న సంగతులను బట్టి ఒకసారి మన మనస్సులో మన జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాం. సహవాసాన్ని ప్రేమించగలుగుతున్నామా? తోటి సహోదరుల విషయంలో మంచి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నామా? మన సహోదరులు మళ్ళీ ఇబ్బంది పెట్టేవారైనా ఎగతాళిగా మాట్లాడుకోవటం, సైగలు చేసి మాట్లాడుకోవడం, అది తగునా విశ్వాసులుగా మనకు? కాలేబు ఎంత మంచి మనసు గలవాడో. నాతో పాటు వచ్చిన నా సహోదరులు అన్నాడు, ప్రతి మాటలో దేవుడు లేకుండా ఏది మాట్లాడలేకపోయాడు. నిండు మనసుతో దేవుని అనుసరించేవాడు గనక సహవాసాన్ని కోరుకున్నాడు. వారి దగ్గరికి వెళితే వారు నన్ను చంపుతారేమో, నన్ను కొనియరేమో అని ఆలోచన చేయలేదు. కానీ నా పితరులు సహవాసం చేసిన స్థలంలో నేను కూడా ఉండాలి ఆశించాడు. ఆశించింది పొందగలిగాడు. యుద్ధము లేకుండా నెమ్మదిగా దేశమంతా ఉంది, దాన్ని స్వాస్థ్యముగా పొందగలిగాడు. సహవాసాన్ని ప్రేమిద్దాం, సంఘ కూడికలను ప్రేమిద్దాం, దేవుని పిల్లలతో సహవాసాన్ని ప్రేమిద్దాం. ఆదివారం ఒక్కటే ముఖ్యం కాదు, ఆదివారం కంటే మరింత ముఖ్యమైంది సహవాసం. సహవాసాన్ని ప్రేమించకుండా ప్రభును ఆరాధించగలిగితే యోగ్యత కాదది. తోటి విశ్వాసులతో సహవాసం లేకుండా ప్రభు ఉంటే చాలు అనుకోవటం దేవుడు దాన్ని వ్యర్థంగా ఎంచే కార్యం. సహవాసాన్ని ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, కూడికలను ప్రేమిద్దాం, ప్రభును గణపరుద్దాం. ఇదే మన స్వాస్థ్యం. నిత్యము ప్రభు సహవాసమే మనకు కలిగి ఉండబోయేది, వేరొకటి ఏది ఉండదు మనకు. సహవాసాన్ని ఇప్పుడే నుండే మనం ప్రేమిద్దాం, సహవాసంలో కొనసాగుదాం. ప్రియ తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మీ లేఖన సత్యాలు మీరు మాకు బోధించారు. కాలేబు జీవితంలో మరికొన్ని పాఠాలు మీరు నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రమయ్యా. అలాంటి జీవితాన్ని మేము కూడా జీవించి మిమ్మల్ని గణపరిచే బ్రతుకును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతూ, సమస్తమైన ఘనత మీకు ఆరోపిస్తూ, చేరువచ్చిన వారందరినీ మీ కృపకు అప్పజెప్పుకుంటూ, ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.